అయిపోయింది. జరగాలి అవుతుంది రమ్మా జరుగు ఇంకా జరగాలి అందుకే ఒక్క నిమిషం ఆగవా, నా దగ్గర ఉంది. అంతే. క్రికెట్ వెళ్తాం అటు నుంచి రావడం ఎన్ని వేస్ట్ కదా, ఎందుకు ప్లాన్ చేస్తారో అర్థం కదా. ప్రోగ్రామ్ ఇంటికి అవును రండి. వాసవి ఫోటో అంటే తెచ్చాను. ఫోటో అంటారు, ఫోటో తెచ్చామంటారు. ఫోటో ప్లస్ వీడియో రెండు వస్తున్నాయి. నువ్వు అటు నుంచో మీ మరదల దగ్గర మేము ఇక్కడికి వచ్చాం. ఫోటో కూడా దించాలా? ఫోటో ఇంకా లాంగ్ పోవాలి. ఫోటో ఇంకా లాంగ్ పోవాలి. ఇక్కడ వస్తుంది. రండి మీరు
అప్పుడండి ఊరు బస్సు ఆరాం ఆరాం మన గోత్రం మీద ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. మన గోత్రం మీద అన్ని ఇంగ్లీష్లో ఆవుది తల మీద కూడా కొట్టుకున్నారు. ఆ ధైర్యంతో మేము కూడా కొట్టుకున్నాం. ఆవు తోకని అమ్మ గ్రేటే. మేము కూడా కట్టుకున్నాం అందరం ధైర్యంగా. అక్కతో వచ్చింది. అవును, కానీ అక్కడ పోతుంది. కానీ మరి ఏమన్నట్లేదు ముద్దు పడుకొని పాపం అడుగుతా ఉంది. ఏం లేవు పెట్టడానికి. అందరూ ఊళ్ళో పట్టిన ఉంటాయి కదా.
ఇంకా రెడీ అయినవా? మీ అమ్మ వాళ్ళు బాగున్నారా? మా అన్ని కట్ చేస్తా అలా కనపడినా కనపడు. ఏం కట్ చేయం. జాగ్రత్త జాగ్రత్త. కింద చూసినాం కదా అది జాగ్రత్త. తీసుకో. మళ్ళీ వస్తానే ఎందుకు గోత్రం తీసుకుని వస్తుందంట. అన్ని క్రాసింగ్లలో తీసుకున్నావా? ఇక్కడ స్వీట్ తప్ప ఏముండవు. స్వీట్లు ఫేమస్ అంటే మేము స్వీట్ మీదనే పడుతున్నాం. అన్నీ అయిపోయినాయి, స్టీల్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. బ్యాగులు అక్కడ పోయినాక అన్నాం అదే ఓపెన్ చేసేది పట్టు మీద అన్నీ చేస్తుండే. అంకు ఫోటో వాసవి మాతా కీ జై. వాసవి మాతా కీ జై. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. జై వాసవి. ఉంది ఈడ. ఏం కాదు, ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది. చెప్పు చెప్పు. హైదరాబాద్ షాపూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం నుండి వాసవి క్లబ్, అనితా క్లబ్, రెండు క్లబ్బులు కలిపి మన పెనుగొండ అమ్మవారి నుంచి 40 మందితో కలిసి చీరా సారా తీసుకొని బయలుదేరినాము. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్నారు. జై వాసవి. సరే మళ్ళా మనం పోయి
మేడం మేడం ఆగండి. ఎందుకు ఎంత అదృష్టము. ఇక్కడ నుంచి ఫోటో తీసుకుంటాం. మీరు నుంచి మీరు వీడియో ఆన్లోనే ఉంది కదా. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే ఫోన్ చేసిండు. రౌండ్ కూర్చుంటే బాగుంటుందేమో.
చేయండి పెట్టు. వస్తుంది ఏం కాదు. ప్లస్ ఫోటో కొంచెం వెనక్కి. మేడం ఇటు తిరగండి, ఇటు తిరగండి అట్లా. ఓకే రైట్ అన్నా దా ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. మెల్లిమెల్లిగా రండి. ముందర రావాలా వీడియో తీస్తున్నా. సత్యన్న పండ్లోళ్ళు అన్నీ ఒక దిక్కు ఉండమను, స్వీట్స్ వాళ్ళు ఒక దిక్కు ఉండమను, పూలోళ్ళు ఒక దిక్కు ఉండమను, మంచిగా వస్తారు. వాళ్ళంతా ఉండరులే. ఒక్క నిమిషం అట్లానే ఉండండి. కొంచెం వెనక్కిరండి అన్న. సరేనా, వెనక్కిరా 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 వెనక్కిరా. ఫోటో అయితే కష్టమే, వీడియో అయితే వస్తుంది కానీ. ఓకే ఇగో ఇవి కొన్ని లేని వాళ్ళు మీరు నిలబడండి. సత్యం రాలే రండి.
పెనుగొండ వాసవి మాతా కీ వాసవి మాతా కీ వాసవి మాతా కీ పెనుగొండ కన్యకా పరమేశ్వరి మాతా కీ జై జై వాసవి 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 ఓం వాసవాంబాయ విద్మహే పుష్పముద్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే పుష్పముద్రే చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. ఓం వాసవాంబాయ విద్మహే పుష్పముద్రే చ ధీమహి తన్నో వాసవి సార్ అమ్మ మేడం ఒకసారి వినండి. సార్ పేరు నూలి వెంకటరమణ మూర్తి గారు. మేడం అటువంటి జై వాసవి 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ జై శ్రీరామ్ జై వాసవి 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 జై వాసవి. చెప్పరు కదా మరి. ఇలా అష్టం వస్తుంది ఉక్కులు జరిగే నేను ఫస్ట్ చెప్పిన కదా. వస్తలేదు వస్తలే. జై వాసవి జై వాసవి జై వాసవి ఇటొక సైడ్ జై వాసవి. ఇక్కడ ఇక్కడ షిఫ్ట్ కాండి. ఫోటో వీడియో తీసి వాసవి మాతా కీ వాసవి మాతా కీ జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హర హర మహాదేవ్ హర హర మహాదేవ్. వీడియోనే. నేను వేసుకొస్తా. నేను తీసుకొస్తా కదా. వాసవి మాతా కీ వాసవి మాతా కీ జై వాసవి మాతా కీ వాసవి మాతా కీ
నగరేశ్వర స్వామికి మీరు బ్యాక్ అయిపోతున్నారు ఎందుకు? ఓకే. వాళ్ళందరూ వేనన్నా మిస్ అయ్యిందా? మీరు అక్కడ వీడియో తీసుకోండి. అలాగా దండ పెట్టి వెళ్ళిపోండి. మేము దానికి దండ పెట్టమండి. దండ పెట్టి వెళ్ళిపోండి. అది అందరం ఇక్కడ దండ పెట్టి వెళ్ళిపోండి. అలాగా చేయించడం ఉంటుకోవాలంటారు. ఓడి బియ్యం కదా దండం పెట్టుకుంటా పోండి. ఆంటీ అయ్యానంటే ఓడి బియ్యం కూడా మొక్కుకొని వెళ్ళండి. అలాగే అందరూ పట్టుకుంటారు. కోసం పట్టుకోవాలి కంపల్సరీ. అందరూ పట్టుకోవాలి. రూల్స్ చేయిస్తారు కదా, వస్తున్నారు జనం ఇలా అనమాట. దండ పెట్టి కట్టుకోమ్మా.
దండం పెట్టేసి ఇక్కడ ఓడి బియ్యం కడ దండం పెట్టుకొని వెళ్ళండి. ఓడి బియ్యంకి అదే అందరూ చక్కగా రెండు చేతులు ఆ చేతి కాదు అలా దండం పెట్టి వెళ్ళిపోయింది అలాగా. మా ముగ్గురిని చచ్చిపోయిండు బావా మీ అమ్మాయి వచ్చింది దా 5 ఇప్పుడు 5 ఇంకో అలాగే అలాగే అందరూ వస్తారా అలా చేద్దాం కొన్ని వచ్చింది అలాగే చేద్దాం అలాగే అందరూ దానికి పెద్దగా అయితే అని ఏంటి జయవాసమండి. అందరికీ నమస్కారం. వాసవి క్లబ్ షాపూర్పేట వనిత అండ్ వాసవి క్లబ్ అండ్ వాసవి వనిత క్లబ్ షాపూర్ నగర్ వాసవి క్లబ్ షాపూర్ నగర్ హైదరాబాద్. ఓకే, వాసవి క్లబ్ అండ్ వనిత క్లబ్ సభ్యులకి సభ్యులకి అందరికీ కూడా ఈ రోజున హైదరాబాద్ నుంచి పెనుగొండ ప్రత్యేకం అమ్మవారి మీద ప్రేమతో భక్తితో చక్కని సారీ చీర తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాము. ఎందుకంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉంటారు, కానీ ప్రతి ఊళ్ళోనూ ఉంటారు.
అలాగే తిరుపతి వెంకటేశ్వరం ఎలా మూల విరాటో ఈ అమ్మవారు వాసవి అమ్మవారు పెనుగొండ జన్మస్థానం, జన్మ ప్లేస్. ఈవిడ తర్వాతనే ఎక్కడ గుడి ఉన్నా, మీ ఊళ్ళో ఉన్నా, మా ఊళ్ళో, ఏ ఊళ్ళో ఉన్నా సరే, కానీ ఈవిడ మూల విరాట్. అటువంటి మూల విరాట్ అమ్మవారికి మీరు సారీ తీసుకొచ్చారు, అమ్మవారి సారీ చీరాన్ని తీసుకొచ్చారు. అమ్మవారు ఇది కొన్ని వేల సంవత్సరాలు అయిందా. నగరేశ్వర స్వామి చూశారు కదండి, ఈశ్వరుడు నగరేశ్వరుడు. ఆ నగరేశ్వరుడిని సాక్షాత్తు మన వాసవి అమ్మవారు పూజించిన ఆయన. ఇప్పుడు ఏంటంటే నగరేశ్వరుడి విశిష్టత ఏంటంటే రోజు అభిషేకం అయిన తర్వాత అమ్మ అలంకారం చేసిన తర్వాత గంధం పొట్టు పెడతారు. ఆ గంధం పొట్టు రేపటి వరకు కూడా తడిగానే ఉంటుంది. మనం గంధం పెట్టుకుంటే డ్రై అయిపోతాం 5 నిమిషాలు. కానీ ఇక్కడ సాక్షాత్తు మన నగరేశ్వర స్వామి యొక్క విశిష్టత. అలాగే అమ్మవారు కొన్ని వేల సంవత్సరాలు అయింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంతోమంది దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. నేనే పెట్టారు కోయంబత్తూరు వారు 7 కోట్ల రూపాయలతో ఈ మొత్తం ప్రాంగణం, మొత్తం గుడి అంతా కూడా రినోవేషన్ చేయడం జరిగింది. మొత్తం ఈరోజు చూస్తారు ఫ్లోరు, సీలింగ్ కూడా మీరు ఎటు చూడండి, అక్కడ ఆ పైన 3D ఉన్నాయి. మీరు ఎటు చూస్తే అటు చూసినట్టు ఉంటుంది అమ్మవారు ఆ పైన. అలాగే వెండి ద్వారాలు ఉన్నాయి. చుట్టూ కూడా మొత్తం అంతా కూడా సుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేసి జరిగింది. మరి దీనికి ఇంత అభివృద్ధి చేసిన మనం ఎప్పుడైనా సరే మర్చిపోకూడదు. పూర్వం రాజులు చేసేవారు దేవాలయాలు. ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం, మనం వాసవి క్లబ్ వాళ్ళు చేస్తున్నాం. అలాగే వాళ్ళు వయస్సులు చేస్తున్నారు, వయస్సులు ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు. అమ్మవారు మనకి ఇచ్చిన ఆశీస్సులు అది. మరి అమ్మవారి చరిత్ర అంటే మీకు తెలుసు. ఆవిడ ఎందుకు అగ్నిప్రవేశం చేశారు? ఒకే ఒక్క కారణం, కులాంతర వివాహం చేయకూడదు. అప్పుడంటే మతాలు లేవు కానీ అంతా కులాంతర వివాహం. మరి రాజుగారు పెళ్లి చేసుకుంటామంటే కాదు అని చెప్పేసి ఆవిడ యుద్ధం చేస్తా అంటే మరి రక్తపాతం ఉంటుందని చెప్పేసి ప్రపంచంలో మొదటి సత్యాగ్రహ ఎవరైనా అంటే మన వాసవి అమ్మవారు. ఈవిడ తర్వాత సత్యాగ్రహం ఇంకోటి చేసినట్టు ఆ వేళ సత్యాగ్రహం చేసి వాళ్ళ తండ్రి గారితో మరి యుద్ధం వద్దు, కబురు చేయండి, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చేయండి. ఈ లోపల అంటారు. ఈ లోపల ఇక్కడ ఏం చేశారంటే అగ్నిప్రవేశం చేస్తానికి గురువు గారు అనుజ్ఞ తీసుకుని భాస్కరాచార్యులు గారు కులంలో వారి అనుజ్ఞ తీసుకుని అగ్నిప్రవేశం చేస్తానని చెప్పేసి 102 హోమగుండాలు ప్లస్ 103 హోమగుండాలు. దాంతోపాటు ఏంటంటే మీ అందరం కూడా ఉంటారు. అలా కుదరదు, మొత్తం మన మనుషులే నాశనం అయిపోద్ది. కానీ నేను ఏంటంటే కనీసం గోత్రానికి ఒకళ్ళు చొప్పున ఏంటి, అప్పుడు మనకి 714 గోత్రాలు ఉంటాయి. అయితే మన అమ్మవారికి కూడా ఈ అగ్నిప్రవేశం చేస్తానికి ముందుకు వచ్చిన 102 గోత్రీకులే. 102 గోత్రులు ఎగ్మా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎగిపోయారు. 612 గోత్రీకులు కూడా. ఈ 102 గోత్రీకులతో అంటే మేము ఒక్కొక్క గోత్రం నుంచి ఒక జంట అగ్నిప్రవేశం చేస్తారని అనుమతి ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా 102 గోత్రీకులు మనకు శాశ్వతంగా. అందుకని మనం ఆర్య వయసులో ఉంటాం. ఇప్పుడు శ్రీకాకుళం సైడ్ అంటే కళింగ కోవటం అంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఆది వయసులు అంటే మాత్రం మనమేమో అనమాట. మరి అమ్మవారు ఆ రోజున ఆశీస్సులు ఇచ్చింది. అప్పటి నుంచి మనకి వీరముష్టులు కానీ రకరకాల వాళ్ళు మనకి వెనకాల సేవలు చేసేవాళ్ళు. ఈ 102 గోత్రీకుల ద్వారా అమ్మవారి చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అభివృద్ధి చెబుతూ వస్తూ జరిగింది. ఇది అమ్మవారి చరిత్ర సూక్ష్మంగా. ఇది మీ అందరికీ తెలుసు, తెలియదని కాదు. కానీ ఇక్కడ ఈ స్థానంలో ఆవిడ చరిత్ర తలుచుకుంటూ ఆవిడసారి మనం పూజించుకుంటే ఆవిడ వింటారు అనమాట. ఓహో, నా గురించి ఎలా మాట్లాడాలి, ఆవిడ నాకు మీకు తెలియదని కాదు, ఆవిడ వినాలి అని చెప్పేసి కనుక మీరందరూ కూడా ఏమిటే ప్రార్థిస్తున్నాను. వాసవి అమ్మవారిని మీ అందరికీ కూడా వాసవి అమ్మవారి శుభాశీస్సులతో, శుభానుగ్రహంతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ధన ధాన్యాలతో, భోగ భాగ్యాలతో, పిల్లా పాపలతో, సర్వ కుటుంబ సభ్యులతో సంపూర్ణ ఆరోగ్యంగా, సంపూర్ణ ఆయుష్తో వీరందరూ కూడా ఉండాలని చెప్పేసి సాక్షాత్తు విష్ణు స్వరూపులైన పురుష సోదరులందరూ కూడా మీ వ్యాపారం క్షణక్షణం అభివృద్ధి చెందాలని
సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులైన సోదరిమణులు మీరందరూ కూడా దీర్ఘ సుమంగళిగా సౌభాగ్యవతిగా వర్తిల్లాలని వాసింగ్ ప్రార్థిస్తారు. జై వాసవి సుఖినోభవతు లోకా సమస్త విష్ యు ఆల్ ఏ హ్యాపీ రిటర్న్ డే. కూడా పెంచుకుంటూ పెడతాం. మరి అందుకే అమ్మవారు ఆశీస్సులు. ఆయన చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మండల సంఘం ప్రెసిడెంట్ చేస్తూ మండల ప్రెసిడెంట్ చేశారు. అమ్మవారి ఆశీస్సులు బాగున్నాయి. ఇంకా మీరు అన్ని రకాలుగా 2 నందులు ఎందుకు వచ్చాయంటే పూర్వం మనకి మండపం ఇక్కడ దాకా ఉండేది మొత్తం. దీని ఏంటంటే 102 స్తంభాలు చేయాలనే ఉద్దేశంతో మండపాన్ని ఎక్స్టెండ్ చేశారు. తవ్వినప్పుడు తవ్వకంలో 2వ నంది వచ్చింది. 2వ నంది వచ్చిన తర్వాత దానిని పెద్దలు అడిగారు ఏమంటే ఎలా వచ్చింది, మరి ఏం చేయాలంటే చూసి వాళ్ళు 2 ఒకే సైజు ఉన్నాయి, తప్పు లేదు అని 2 పెట్టమన్నారు. అందుకని ఇక్కడ 2 నందులు వచ్చాయి. ఇవి అన్నీ ఒకే సైజు 2 కూడా ఒకటే ఉంటుంది. అయితే మరి ఈ ప్రాంగణంలోనే తగ్గితే బయటకు వచ్చిందమ్మా. తప్పకుండా అమ్మ. మరి వేళ నాకు ఒక అదృష్ట భాగ్యం కలిగింది మీ అందరి సమక్షంలో. మరి మన శ్రీనివాసులు గారికి నిన్నైనా మండలాధ్యక్షుడిగా ఆయనకి ఏకగ్రీవంగా ఎన్నుకోబడటం జరిగింది. మరి అటువంటి శుభ సందర్భంలో ఆయనకి నా చేతుల మీదుగా మీ అందరి సమక్షంలో మీరు సత్కారం చేశారు. वासवी माता की जय, वासवी माता की जय, नगरेश्वर स्वामी की जय, कन्या परमेश्वर माता की जय, जय बोलो वासवी. ఇంత సమయం కేటాయించినందుకు సారికి మా ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. దీని అదృష్టం అండి. షార్ట్ టైం అయినా సరే చైర్మన్ కాదు, చైర్మన్ మార్చాలి మనం పర్మనెంట్ అండి. ఏం వస్తలేదు ఎక్కువ. కూడా వెయిట్ చేస్తారు. మధ్యగా రాయటం
ఫోటో మంచిగా వస్తలేదు అక్క. వచ్చిందమ్మా, బాగా వచ్చింది, బాగా ఫోటో క్లియర్ రావాలి వాళ్ళకి. తీసు నాదొకటి ఉంటుంది. స్కానర్లతో చెకింగ్ చేయబడును. కావున మీ సెల్ ఫోన్లను కెమెరాలను కౌంటర్లలో భద్రపరచుకోవలసినదిగా స్వామివారి దర్శనానికి వెళ్ళు మీ సెల్ ఫోన్లు మరియు కెమెరాలు ఆలయంలోకి అనుమతించబడవు. కావున క్యూ లైన్ నిలబడు, ఆడు చూస్తావు. అప్పటి నుంచి వస్తూనే పోతారా అటు ఏడ పోలే. ఈ సింగల్ రోడ్ అయ్యేది ఇట్లే గుర్తుంది. 74 కదా అయ్యా, 74 రాలే వద్దు దాంట్లో. మీతో 10 వస్తే అయిపోతుందా? అమ్మో, ఈసారి మన మైనస్ ఉంది మళ్ళీ బండి.
అప్పుడు ప్లస్లు ఉండే. ఒకటి వచ్చింది ఇక్కడ, ఒకటి వచ్చింది ఇప్పుడు. 84. ఓ ప్రభాకర్ అన్నకు వచ్చింది, ప్రభాకర్ అన్నకు వచ్చింది. ఓయమ్మా ఎంత కాదు, ఇంతకు ముందేమో నాకు వచ్చింది అంటే ఇప్పుడు సప్పుడు చేస్తాడు. అయ్యో నాకు బోనియే కాలే, నాకు బోనియే లేదు. 7 మెంబర్స్ అట. ఓ 750 350 పోయినాయి. భార్గవి అని ఫోన్ చేసిందే. ఇది ఎగురుతుంది సాయిగో. ఎందుకంటే పార్టీ మారినావు కదా అమ్మ. ఉంటది ఇంతకు ముందు వచ్చింది, ఒకరికి వచ్చింది ఒకరికి ఉంటది కదా. అక్కకి 2 వచ్చినాయి. ఇగో బోనిగా అయ్యి కాదన్నది అయింది. సత్యనారాయణ అన్న 30 కిలోమీటర్లు 34 34 నేను అవుతుంది. వెళ్ళిపో బయటికి, కొంచెం ముందుకు వెళ్తా, లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది. ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. రావాలి.